ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా కట్టబడుతూ ఉన్నారని నమ్ముతున్నాం. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. అలాగే ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 11వ అధ్యాయము 8వ వచనము. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును, భక్తిహీనుడు బాధ పాలగును. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరుడా, ఈరోజు మన జీవితాలలో అనేక బాధలున్నాయి, మన జీవితాలలో అనేక కష్టాలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. కట్టబడని పరిస్థితుల్లో నిలబడి ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, ఎటు వెళ్ళాలో తోచని మార్గాలలో నిలవబడి ఉన్నాం. రేపేం జరుగుతుందో తెలీదు అన్నట్లుగా మన బ్రతుకులు ఉన్నాయి. అవును కదా? అయితే ప్రియదేవుని బిడ్డ, అయితే ఎంత బాధపడుతున్నావు నువ్వు? ఏ విధమైన బాధ అనుభవిస్తున్నావు నీవు? నీ బాధ అంతా కూడా దేవునికి తెలుసు. అయితే దేవుడు ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. నువ్వు బాధ నుంచి తప్పించబడాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండి తీరాలని దేవుడు బలమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. మరి ఈ సంవత్సరము ఆఖరి నెల వరకు కాచి కాపాడిన దేవుడు అనేక బాధల నుండి మనల్ని తప్పించి ఉన్నారు. యథార్థమైన వాస్తవమైన మాట. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా కొన్ని బాధలు నిన్ను అలుముకొని ఉంటే, వాటి నుంచి తప్పించబడని స్థితిలో నిలబడి ఉంటే ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఎక్కడైనా తప్పిపోయావా, జారిపోయావా? నీతిమంతుల జాబితాలో లేకుండా అనీతిమంతుడిగా ఉన్నావా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. నీవు యథార్థవంతుడిగా ఉంటే, నువ్వు నీతిమంతుడిగా ఉంటే ప్రతి బాధ నుంచి విడుదల ఉంది. ఆయన తప్పిస్తారు. ఇరుకులో కూడా విశాలత కలుగజేసే దేవుడు ఆయన. ఒకవేళ భక్తిహీనుడిగా ఉంటే నీవు బాధ పాలవుతావు. అనుకొని బాధలు వస్తాయి, అనుకొని సంఘటనలు జరుగుతాయి, నువ్వు బాధకు గురవుతావు. కాబట్టి భక్తిహీనుడిగా ఉండడానికి ప్రయత్నించకు. భక్తిహీనుడిగా ఉండి బాధ పాలవద్దు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట. నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు. మనకున్న బాధల్లో తప్పించబడి ఈరోజు దేవుని కృపను పొందుకుంటూ ఉన్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గాలలో ముందుకు వెళ్ళడమే కారణం అయి ఉన్నది, ఆయన కృప. కాబట్టి ఈ విషయాలన్నిటినీ మనము ఆలోచన చేసి నీతిమంతుల జాబితాలో నిలబడి ఆయన చేత మన బాధలన్నిటి నుంచి విడుదల పొందుకునే వారంగా ఉందాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అద్భుతమైన వాగ్దానం ద్వారా మాట్లాడారు. అవును తండ్రి, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు, భక్తిహీనుడు బాధపాలవుతాడు. ప్రభా, మేము భక్తిహీనులుగా ఉండి బాధపాలు అవడం మాకు ఇష్టం లేదు ప్రభా. నీతిమంతులుగా ఉండి దాని నుండి ప్రతి బాధ నుండి నువ్వు తప్పిస్తే అయా నాయన, మేము ఆ బాధల నుండి తప్పించబడి దీవెనలకు పాత్రులముగా నిలబడాలని ఆశపడుతున్నామయ్యా అని ఎవరు ప్రార్థిస్తున్నారు వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. అయా ప్రభా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతీ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరొక విషయం, మన కొత్త ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్లో మరి నా ఫోటో ఉన్నటువంటి బటన్ మీకు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతారు. షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే అనేకులు వద్దకు వెళుతుంది. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.